నేను ఎప్పుడు కూడా ఏమంటానంటే స్పోర్ట్స్ ను పాలిటిక్స్ ను కొంచెం దూరంగా ఉంచితేనే బాగుండేది. బికాస్ కపిల్ దేవ్ కూడా అదే అన్నాడు. కపిల్ దేవ్ ను అడిగినప్పుడు మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కెప్టెన్ గా ఉంటే ఏం చేసేవారంటే ఐ వుడ్ హావ్ టేకెన్ ద ట్రాఫీ అన్నాడు. ఎప్పుడంటే మనం ఏదైనా కానీ ఈర్ష్యనైనా కక్షనైనా ఎన్ని రోజులు మనం పెట్టుకోలేదు అని చెప్పండి. ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా స్పోర్ట్స్ ద్వారా నేను అనుకుంటాను రిలేషన్స్ కొంచెం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ గా. అయితే ఈ రోజు ఆపరేషన్ సింధూర్ రాకముందు పెహల్గామ్ ఇన్సిడెంట్ చేసింది జనరల్ మునీర్ ఆధ్వర్యంలో అత్యంత హేమైన. నువ్వు హిందూ అవునా కాదా ప్యాంట్ ఇప్పతీసి చూసి మరి చంపాడంటే ఎంత దుర్మార్గం అండి. ఇంత ఏంటి, మనం ఇంతకాలం స్పోర్ట్స్ ఇన్ని ఆడుతున్నాము, ఎప్పటికన్నా సరే బ్రిడ్జ్ అవుతారు గ్యాప్, అటోలు కూడా రిలీజ్ అవుతారని చెప్పి ఇన్ని దశాబ్దాలుగా 7.5 దశాబ్దాలుగా మనం చూస్తుంటే అనేక రూపాయలు. ఇప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంజోతా యాత్ర బస్సు కూడా వేసుకెళ్లారు. వాజ్పేయి గారు బస్సు కూడా వేసి జనరల్ ముషరఫ్ తో మాట్లాడి వచ్చిన వారం రోజుకి కార్గిల్ యుద్ధం చేశారు వాళ్ళు. మాట్లాడి వచ్చిన వారం రోజులకి కార్గిల్ ఏమీ లేదు, అంత బాగుందని కార్గిల్. మన అనేక మంది 2,000 మంది వేరే జవాన్లు మన వాళ్ళు చనిపోయారు. దేశం మీద ఈ రకంగా చేసి చంపుతూ రక్తదాహాన్ని తీర్చుకుంటున్న వాళ్ళతో మనం స్పోర్ట్స్ స్పిరిట్, స్పోర్ట్స్ గేమ్లు లేకపోతే సినిమాలు, కొంతమంది కళాకారులు అంటారు ఇది మామూలే, కళలకి ఎల్లలేవు, కళలకి బౌండరీ లేవు, మేము పాకిస్తాన్ వాళ్ళతో కలిసి ఉంటాం, లేకపోతే స్పోర్ట్స్ ఆడొచ్చు కదా అంటుంటారు. ఓ పక్కన భారతీయులు చంపేస్తాడు, నువ్వు ఎలాగా అని చెప్పేసి కళాకారులు కళలకి ఎల్లలేవు అని చెప్పి వాళ్ళతో కలిసి ఉంటావు. అలాగే స్పోర్ట్స్ ఏ రకంగా ఆడతావు అంటే మేము అయితే ప్రాణాలు ఇస్తావా, ప్రాణాలు ఇవ్వాలా, వేరే జమాలు ప్రాణాలు ఇవ్వాలి, మీరేమో చెప్పి అక్కడికి వెళ్ళి అలాగే బలే ఆడతారా? వచ్చిన ఇబ్బంది సినిమాలు ఆడతాము, ఎప్పటికన్నా సరే బ్రిడ్జ్ అవుతుంది, ఇవన్నీ జంతనాయండి. ఈరోజు కరెక్ట్ పాయింట్ కరెక్ట్ ఏంటంటే మనం ఈ గేమ్ కూడా ఆడకుండా ఉండాల్సిందేమో. కాకపోతే మన బీసీసీఐ ఏమన్నారు, మేము రావంటే వాళ్ళు అడిగితే సరే మేమైతే షేక్ హ్యాండ్ ఇవ్వం పాకిస్తాన్ కి, మీ చేతులతో మేము ట్రోఫీ తీసుకోం, ఈ కండిషన్ ఒప్పుకుంటే మేము వస్తాం, లేకపోతే మేము రావని చెప్పి బీసీసీఐ చాలా స్పష్టంగా చెప్పింది. అవును, దానికి వాళ్ళు అచ్చుకున్నారు కాబట్టి వెళ్లాల్సి వచ్చింది. ఆ కండిషన్ కి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ట్రోఫీ అటువంటి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అలీ జరూనీ గారితో ఇప్పించేసి ఉంటే అయిపోయింది, సమస్య పోయింది కదా. సమస్య ఏంటి, మీరు ఒప్పుకున్న దాని గురించి మీరు ఎందుకు దాన్ని మళ్ళీ మాట మార్చి మనము తిప్పి 4 తిప్పి చేశారు? ఏంటి మోషన్ నొప్పి, ఏంటి అతను గొప్పతనం?